శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. ముందుగా సాయి భక్తులందరికీ నమస్కారం అండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరిపైన ఆ సాయినాథుని ఆశీస్సులు ఉండాలని, బాబా గారి భక్తులందరూ ఎప్పుడూ కూడా ఆనందంగా సంతోషంగా వారి జీవితాన్ని గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోని స్టార్ట్ చేస్తూ ఉన్నాను ఫ్రెండ్స్. రోజులాగానే ఈరోజు కూడా మన తండ్రి గారు ఒక అద్భుతమైనటువంటి సందేశాన్ని మనందరి కోసం కూడా వినిపించబోతూ ఉన్నారు. మరి ఈ సందేశంలో ఆ తండ్రి ఏం చెప్పబోతూ ఉన్నారు, ఎలాంటి అద్భుతమైనటువంటి అవకాశాలను మనకు కల్పించబోతూ ఉన్నారు, ఎలాంటి అదృష్ట యోగాన్ని తన బిడ్డలకు అందించబోతూ ఉన్నారు, సాక్షాత్తు ఆ తండ్రి మాటల్లోనే విని తెలుసుకుందామండి. బాబా గారు అయితే ఈ విధంగా చెప్తూ ఉన్నారండి. బిడ్డ, నిన్ను కాపాడుకోవడానికి స్వయంగా నేనే బయలుదేరాను. నన్ను ఆహ్వానిస్తావా? నేను రావటం ఏమిటని ఆశ్చర్యంగా ఉందా తల్లి? అయితే ఈ సందేశం పూర్తిగా విను. నీకే అర్థమవుతుంది నీ బాబా నిన్ను ఎలా కరుణించబోతూ ఉన్నారు అని బాబాగారు అంటూ ఉన్నారండి. ఈరోజు బాబాగారు తన బిడ్డల ఇంటికి స్వయంగా ఆ తండ్రి దిగి వస్తున్నారటండి. బాబాగారు తన బిడ్డలకు ఒక ధైర్యాన్ని ఇవ్వడానికి, వాళ్ళకు ఒక గొప్ప జీవితాన్ని ప్రసాదించడానికి ఆ తండ్రే దిగి వస్తున్నారట. ఎలాంటి ప్రమాదం ఎదురైనా సరే, తన బిడ్డలు ఏదైనా ప్రమాదంలో పడుతూ ఉన్నారనా, ఏదన్నా చీడపీడలు తన బిడ్డలను ఆవహించబోతూ ఉన్నాయన్నా, లేదంటే వారి జీవితంలో ఎంతో వెనకబడిపోతూ ఉన్నారన్నా, బాబాగారే సాక్షాత్తు ఆ తండ్రి దిగి వచ్చి తన బిడ్డలకు సాయంగా నిలబడతారు. అంటే అది తన బిడ్డల యొక్క అమాయకత్వం కావచ్చు, లేదంటే పూర్తిగా ప్రతి ఒక్కరిని నమ్మేటువంటి స్వభావం వల్ల ప్రతి ఒక్క విషయంలో వారు మోసపోతూ ఉండవచ్చు. ఇలా చూసి చూసి విసిగి వేసారిపోయిన బాబా గారు సాక్షాత్తు ఆ తండ్రి దిగి వచ్చేస్తారండి తన బిడ్డలను కాపాడుకోవడానికి. అమాయకమైన తన బిడ్డలను ప్రతిసారి మోసానికి గురి చేసే వారి నుండి, అలాంటి దుర్మార్గుల నుంచి కాపాడుకోవడానికి సాక్షాత్తు ఆ తండ్రి దిగి వచ్చేస్తారు. అయితే అందరి విషయంలో ఇలా జరుగుతూ ఉందా అంటే అందరి విషయంలో కాదండి. చాలామంది వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోగలిగినటువంటి సామర్థ్యాన్ని కలిగి ఉంటారు. బాబాగారు ప్రతి ఒక్క బిడ్డకి ఆ అదృష్టాన్ని ప్రసాదిస్తారు. అందుకే వాళ్ళకి ముందుగానే హెచ్చరిస్తారు, బిడ్డ నీకు ఈ ప్రమాదం రాబోతుంది, కాస్త జాగ్రత్తగా ఉండు అని. కానీ కొన్ని సందర్భాలలో ఆ మాటను మనం అర్థం చేసుకోలేం. దాని ద్వారా మనం ప్రమాదాలలో ఇరుక్కునేటువంటి ఎంతో అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలాంటప్పుడు మరొక మార్గాన్ని బాబాగారు చూపిస్తారు. మరి ఎవరి కోసం బాబాగారు దిగి వస్తారు అంటే, ఎప్పుడూ కూడా చెడుని తలవకుండా, బాబాగారి పైన నమ్మకాన్ని వీడకుండా, ఎవరికీ కూడా హాని తలపెట్టకుండా ప్రతి ఒక్కరు మంచి కోరుకునేటువంటి తన అమాయకమైనటువంటి బిడ్డలుంటారు. వాళ్ళు బాబాగారు ఏది చెప్తే అది చేస్తూ ఉంటారు. కాలం కలిసి రాకో, లేదంటే వారి చుట్టూ ఉన్నటువంటి కొన్ని దుష్ట శక్తులు, అంటే ఈ దుర్మార్గులు దుష్ట శక్తులు అంటే ఎక్కడో బయట నుంచి రావండి, మన చుట్టూనే ఉంటారు. వాళ్ళలోనే ఉన్నటువంటి ఆ దుర్మార్గమైనటువంటి ఆలోచనలు ఉంటాయి కదా, అవే దుష్ట శక్తులు. వారి కారణంగా తన బిడ్డలు పడేటువంటి ఇబ్బంది, పదే పదే వాళ్ళని హింసించడం, ఈ కారణంగా బాబాగారు ఇవన్నీ చూసి 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 వాళ్ళకి వేసేటువంటి శిక్ష ఎలా ఉండాలంటే, ఆ భగవంతుడే దగ్గరుండి చూస్తారండి వాళ్ళు పడేటువంటి బాధ. తన బిడ్డకి అండగా నిలబడి అప్పటి వరకు తన బిడ్డ ఎంత నరకాన్నైతే చూసిందో అంతకు రెట్టింపు నరకాన్ని వారికి చూపిస్తారు. బాబాగారు ఏ విధంగా మనల్ని ఇబ్బంది పెట్టిన వాళ్ళని పరీక్షిస్తారో తెలుసా అండి? వాళ్ళకి ఎలాంటి శిక్షలు వేస్తారో తెలుసా? అది స్వయంగా ఆ తండ్రే మన పక్క నుండి చూస్తూ ఉంటారు, మన చేతే చేయిస్తారు. ఆ విధంగా ఇప్పటి వరకు ఎంతో అమాయకంగా ప్రతి విషయాన్ని నమ్మి మోసపోయినటువంటి తన బిడ్డల వెనక నిలబడి, నువ్వు ఈ విధంగా వెళ్ళు, ఒక్కసారిగా వారి ఆలోచన విధానమే మారిపోతుంది. ఇప్పటి వరకు వారు ఆలోచించినటువంటి విధానం వేరు. ఇకపై బాబాగారు ఎప్పుడైతే మన పక్కన నిలబడి ఉంటారో ఆ తరువాత మనం ఆలోచించేటువంటి విధానం వేరుగా ఉంటుంది. మనకే అర్థమవుతుంది ఆ మార్పు మనకు ఎప్పుడైతే కనిపిస్తుందో అప్పుడు మనం అర్థం చేసుకోవాలి, నా చుట్టుపక్కలే నా తండ్రి ఉన్నారు, బాబాగారు నన్ను చూస్తూనే ఉన్నారు, నా పక్కనే నిలబడి ఉన్నారు, ఆ తండ్రి ఈ మార్పు చేస్తూ ఉన్నారు. నా వల్ల, ఎవరి వల్ల అయితే నేను ఇబ్బంది పడ్డానో నా ద్వారా వారికి తగిన శిక్ష విధిస్తూ ఉన్నారని మనకు ఆ రోజు అర్థమవుతుంది. మనం గుర్తించాలండి, ఆ సమయంలో మార్పు వచ్చినగానే మన చుట్టూ ఉన్న వారిలో ఎవరు కొత్తగా చేరారు, ఎవరి ద్వారా మన జీవితం అద్భుతంగా మారుతూ ఉంది. ఇప్పటి వరకు నేను ఆలోచించిన ఆలోచన విధానం ఒక విధంగా ఉంటే, ఇప్పటి నుంచి అనూహ్యంగా ఆలోచన విధానం మారిపోయింది. అంటే ఎక్కడో నా తండ్రి నన్ను చూస్తూ నా వెంటే ఉన్నారు అని మనం గుర్తు చేసుకోవాలి.
తప్పకుండా మనం తెలుసుకోవాలి ఆ మార్పుని. అయితే ఈరోజు బాబాగారు తన బిడ్డలని ఏ విధంగా కరుణించబోతూ ఉన్నారు, ఎవరి వెనక బాబాగారు నిలబడి తన బిడ్డల ద్వారానే తన బిడ్డలకు హాని చేసిన వాళ్ళకి శిక్ష ఏ విధంగా విధించబోతూ ఉన్నారు, ఇవన్నీ కూడా ఆ తండ్రి మాటలలోనే విని తెలుసుకుందామండి. మనందరం కూడా ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. మనం బాధపడుతూ ఉన్నాం, ఒకరి వల్ల ఇబ్బంది పడుతూ ఉన్నామంటే బాబాగారు చూస్తూ ఊరుకోరు. తన బిడ్డల జోలికి ఎవరొచ్చినా వదిలిపెట్టేదే లేదు. మాయ మాటలు చెప్పి మోసగించి వాళ్ళని ఆర్థికంగా మానసికంగా హింసించినటువంటి ఏ ఒక్కరిని బాబాగారు అంత ఆషామాషిగా అయితే వదలరు. మన ద్వారానే వాళ్ళకి శిక్ష విధిస్తారు. ఆ శిక్షని బాబాగారు మన పక్క నుండి చూస్తారు. అర్థమవుతుందా? అయితే ఏ బిడ్డల గురించి, ఏ బిడ్డల వైపు ఈరోజు బాబాగారు నిలబడుతూ ఉన్నారు, బాబాగారు ఏ బిడ్డల గురించి ఈ సందేశం చెబుతూ ఉన్నారు, ఆ తండ్రి మాటల్లోనే విని తెలుసుకుందామండి. బాబాగారు ఈ విధంగా చెప్తూ ఉన్నారు, బిడ్డా, నీకు ఎవ్వరూ లేరని బాధపడకు తల్లి. అలా నువ్వు బాధపడుతున్నావనే కదా నేను వచ్చింది. ఇప్పుడు కూడా నువ్వు కోరింది, నీకు కావాల్సింది నీకిచ్చి నిన్ను మంచి మార్గంలో నడిపించడానికి వచ్చాను. నీకు అండగా నేనుండగా నువ్వు దిగులు పడాల్సిన పని లేదమ్మా. నీకైనా అన్నింటినీ నువ్వు కోరినవి ఇవ్వడానికి నేనుండగా నీకెందుకు తల్లి దిగులు? నేనన్నీ గమనిస్తూనే ఉన్నానమ్మా. నిన్ను ఎవరెవరు ఇబ్బంది పెడుతూ ఉన్నారు, ఎవరెవరు నిన్ను క్రిందికి లాగాలనుకుంటూ ఉన్నారు, ఎవరెవరు నీ ఎదుగుదలను పోర్చుకోలేకపోతున్నారు, ఇవన్నీ కూడా నేను గమనిస్తూనే ఉన్నాను. వారికి నీ ద్వారా శిక్ష వేయించడానికే ఈరోజు నీ దగ్గరకు రాబోతూ ఉన్నాను తల్లి. ఆనందంగా ఈ తండ్రిని ఆహ్వానించు. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకునిగా నేనుండగా ఇక నీ దిగులు అనవసరం బిడ్డ. నువ్వు నన్ను తలుచుకున్న వెంటనే నీ చిక్కులన్నీ నేను తీరుస్తాను. నీకు ఏ కష్టం వచ్చినా తీర్చేది నీ బాబానే కదా. కాబట్టి నీ తండ్రి అయిన నాతో ప్రతిదీ పంచుకో. వెంటనే పరుగున వచ్చి నీ బాధను తొలగిస్తానమ్మా. అందులో ఎలాంటి సందేహం లేదు. ఇవన్నీ జరగాలంటే నువ్వు నాపై పూర్తి నమ్మకాన్ని ఉంచాల్సి ఉంటుంది. ఆ నమ్మకమే నీకు శ్రీరామ రక్ష. ఈ విషయాన్ని నేను నీకు చెబుతూనే ఉన్నాను కదా బిడ్డ. నేను ఎన్నిసార్లు చెప్పినా ఎందుకు నువ్వు నమ్మకాన్ని కోల్పోతూ ఉన్నావు? అందుకు గల కారణమేంటో చెప్పనా? నువ్వు ఎదురు చూసే ఏ పని కూడా నీకు జరగడం లేదు. నువ్వు ఎదుర్కొనే సమస్యలకు పరిష్కారం కూడా దొరకడం లేదు. అందుకే కదా తల్లి, నువ్వు నాపై నమ్మకాన్ని కోల్పోతూ ఉన్నావు. చూడమ్మా, నీ బాధ్యతను పూర్తిగా నాకు అప్పగించు. అన్నీ నేను చూసుకుంటాను బిడ్డ. నీకు సరిగ్గా జరగవలసిన సమయంలో ప్రతి ఒక్కటి జరుగుతుంది, మర్చిపోవద్దు. నువ్వు అనుకున్న వెంటనే హఠాత్తుగా ఏది జరగదు కదమ్మా. సమయం అంటూ రావాలి. ఆ సమయం కోసం ఎదురు చూసే ఓపిక ఉండాలి. ఒక్కసారి ఆ సమయం రాగానే అన్నీ జరిగిపోతాయి బిడ్డ. ఆ సమయానికి అన్నింటినీ సరిచేసి నీ చేతికి అందిస్తాను తల్లి. ఈ తండ్రిపై నమ్మకం ఉంచు. నీకోసం ఒక ఆనందకరమైన వార్త కూడా ఎదురు చూస్తుందమ్మా. నా ఆశీర్వాదంతో అంతా నీకు నచ్చినట్లుగానే ఉంటుంది. చూడు తల్లి, నువ్వు ఏదైనా మంచి పనిని ప్రారంభించేటప్పుడు నా ఆశీర్వాదం తీసుకొని మొదలుపెట్టు. ఈ తండ్రి ఆశీస్సులతో నీకు అంతా మంచి జరుగుతుంది. నీకు మంచి అనిపిస్తే ఇక నువ్వు ఎవ్వరికీ భయపడాల్సిన పని లేదు బిడ్డ. ధైర్యంగా నీ పనిని మొదలుపెట్టు తల్లి. దానికి తగ్గ ఫలితాన్ని నేను తప్పకుండా నీకు అందిస్తాను. అందరూ బాగుండాలని కోరుకునే నువ్వు ఎప్పుడూ బాగుంటావమ్మా. నీ జీవితంలో నీకు తోడుగా నువ్వు కొలిచే నీ ఇష్ట దైవమైన నీ సాయి తండ్రిని నేనే తోడుగా ఉంటాను. నువ్వు ఎదురు చూసే వాటన్నింటినీ ఒక్కొక్కటిగా నీకు అందిస్తాను తల్లి. నీ భవిష్యత్తులో నీకు కావలసినవి నీకు తప్పకుండా అందుతాయి.
నువ్వు ఎదిగే దారిని మాత్రమే చూడు. నువ్వు ఎలా ఉండాలి, నీ భవిష్యత్తు ఏంటి అనేది మాత్రమే నువ్వు ఆలోచించు. ఇతరుల గురించి అస్సలు ఆలోచించకు. నిన్ను దెబ్బ కొట్టినా కానీ వారు బాగుండాలని కోరుకో బిడ్డ. నీ చెడు కోరే వారి గురించి కూడా నువ్వు మంచిగానే కోరుకో. పాపాలు నీకు వద్దు తల్లి. దుష్ట కర్మలను నువ్వు ఎంచుకోవద్దు. ఎప్పుడూ కూడా మంచి కర్మలనే ఆచరిస్తూ ఉండు. ఎవరితోనైనా సరే బిడ్డ, ప్రేమగా ఉండటం నేర్చుకో. ఎవరు నీకు చెడు తలపెట్టినా, హాని చేసినా కానీ నువ్వు మాత్రం అందరూ బాగుండాలి అని అందరితో మంచిగా ఉండు తల్లి. అలా అని అమాయకంగా ఉండి మోసపోమ్మని నా ఉద్దేశం కాదు. నీ జాగ్రత్తలో నువ్వుండు. ఎవ్వరి చెడు నువ్వు పొరపాటున కూడా తలచవద్దు. వారందరినీ నీ బాబాకి అప్పగించు. నీ మంచితనమే నిన్ను ఉన్నత స్థాయిలో నిలబెడుతుంది బిడ్డ. ఇప్పుడు నీకు ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయని కూడా నాకు తెలుసమ్మా. నువ్వు చింతించకు. ఇక అవన్నీ తొలగించి నీ జీవితం సిరి సంపదలతో ఆనందంగా ఉండేలా చేస్తాను. నీ పాపాలను తొలగించి సంతోషాన్ని నీకు అందిస్తాను బిడ్డ. ఎవరైనా నువ్వు చేసే పని తప్పు అని చెబితే ఒకసారి ఆలోచించమ్మా. అందులో తప్పు లేదు. అంతేకాని వారితో వివాదం మాత్రం పెట్టుకోవద్దు. నువ్వు ఎవరివో, ఎలాంటి వానివో నిరూపించుకోవాల్సిన అవసరం అసలే లేదు. ఈ ప్రపంచంలో నలుగురు నాలుగు విధాలుగా ఉంటారు బిడ్డ. 4 రకాలుగా మాట్లాడుతారు. అలా అని ప్రతి ఒక్కరికి సమాధానం చెప్పుకుంటూ వెళ్తామా? మనం మంచి చేయాలి. మంచి చేసేటప్పుడు ఎవరు ఎన్ని మాటలన్నా పట్టించుకోకూడదు. ఎవరైనా చెడుగా నీతో మాట్లాడితే వారిని కోపగించుకోకు. తలదించుకొని నీ దారిన నువ్వు వెళ్ళిపో. వారి సంగతి నేను చూస్తాను బిడ్డ. నా బిడ్డ కళ్ళు కాస్త చెమ్మగిల్లినా నేను ఓర్చుకోనమ్మా. తప్పకుండా అంతకి 2 వారు అనుభవించేలా చేస్తాను. నువ్వు ధైర్యంగా ఉండు తల్లి. నీకు అన్ని వేళలా నేను కాపలాగా ఉంటానమ్మా. ఒక రక్షణ కవచాన్ని నీ చుట్టూ నేను ఏర్పరుస్తాను. నువ్వు దేని గురించి చింతించవద్దు. చూడు తల్లి, నీకు ఎలాంటి కష్టం రాకుండా నువ్వు నన్ను ఏదైతే కోరావో, ఏ కోరికలు నెరవేర్చమని నా దగ్గర ప్రాధేయపడ్డావో ఆ కోరికలన్నీ నేను నెరవేరుస్తాను. ప్రతి ఒక్క కోరికను తీరుస్తాను. అందులో ఎలాంటి సందేహం పెట్టుకోవద్దు. నీ బాబా నీకు తోడుగా ఉంటే నీకు కొండంత ధైర్యంగా ఉంటుంది కదా. అంతే ధైర్యంగా ఉండు. ఎందుకంటే ఈ తండ్రి నీ పక్కనే ఉంటాడు. చెప్పాను కదా బిడ్డ, నీ దగ్గరకు రాబోతున్నానమ్మా, నన్ను ఆహ్వానించు అని. ఇక అంతే, నీ దగ్గర నుంచి నేను ఎక్కడికి వెళ్ళను. నా బిడ్డ వెంటే ఉంటాను. నీకు అన్ని వేళలా మంచి సలహాలు ఇస్తూ ఒక గొప్ప ఉన్నతమైన స్థాయిని నీకు ప్రసాదిస్తాను. సంతోషమేనా? నువ్వు ఒక్కనివే కాదు, నీ కుటుంబం బాధ్యత కూడా నేను తీసుకుంటానమ్మా. నువ్వు సంతోషంగా ఉండు. నా బిడ్డ సంతోషం కంటే నాకు ఏది ఎక్కువ కాదు తల్లి అని బాబాగారు అంటూ ఉన్నారండి. చూశారు కదండి, ఈరోజు బాబాగారు చెప్పేటువంటి ఆ విధానం తన బిడ్డలకి వారి వయసు ఎంతైనా ఉండొచ్చు, కానీ బాబాగారు చెప్పేటువంటి విధానం ఎలా ఉందంటే ఒక పసి పిల్లాడికి చెప్పినట్టు చెప్తారు. బాబాగారు అంటూ ఉన్నారు, ఎవరెవరో ఏదేదో అంటూ ఉంటారు, ప్రతి ఒక్కరికి సమాధానం చెప్పాల్సిన అవసరం నీకు లేదమ్మా. నువ్వు అక్కడి నుంచి వెళ్ళిపో. మరి బాబా అన్ని మాటలు నన్ను అంటూ ఉంటే వాళ్ళ దగ్గర నుంచి వెళ్ళిపోమ్మంటున్నారు. మరి వాళ్ళకనే పాపకర్మలు అనేవి వాళ్ళకుండవా? మంచి చేసే నాకే ఉంటాయా అని నీకు సందేహం రావచ్చు తల్లి. అలా అని కాదు. నా బిడ్డ కళ్ళు చెమ్మకిల్లాయంటే నేను చూడలేనమ్మా. వారిని అంతకంత అనుభవించేలా చేస్తాను.
వారిని ఎలా విడిచిపెడతాననుకున్నావు బిడ్డ? నిన్ను కష్టపెడితే నేను చూస్తూ ఊరుకుంటానా? అలా ఎప్పటికీ జరగదని బాబాగారు అన్నారండి. మనం ఏ విధంగా ఆలోచించినా సరే మనందరం కూడా కొన్నిసార్లు కొన్ని సమయాల్లో ఒక అపోహలో ఉంటామండి. ఇప్పుడు బాబాగారు అన్నారు కదా, అది అక్షరాల సత్యం. ఎప్పుడు కూడా చెడు చేసేవాడు చాలా ఆనందంగా ఉంటున్నాడు, మరి వాళ్ళకి కర్మలు ఉండవా, వాళ్ళు అనుభవించరా అనేటువంటి సందేహం మంచిగా ఉన్నటువంటి ప్రతి బాబా బిడ్డకి వస్తుంది. దానికి సమాధానాన్ని ఈరోజు బాబాగారు చెప్పారు. అలా ఏం కాదు తల్లి, వాళ్ళు అంతకి రెండింతలు అనుభవిస్తారు. నేను నీ పక్క నుండి దానిని అంతా చూస్తాను. నువ్వు ఈరోజు కష్టపడచ్చు, కానీ ఉన్నతమైన స్థాయిని నువ్వు చేరుకుంటావు. అందరిలో మంచి గుర్తింపు నీకు వస్తుంది అని బాబాగారు తన బిడ్డలకు చెప్పుకొచ్చారు. అయితే ప్రతి ఒక్క బాబా నేను చెప్పదలుచుకున్నది ఒకటే అండి, మిమ్మల్ని ఎవరెవరో ఎన్నో విధాలుగా భయపెట్టవచ్చు, ఎన్నో విధాలుగా లాగాలని ప్రయత్నించవచ్చు. ఏం జరిగినా సరే మనందరికీ మనకు గుర్తుండాల్సింది ఒకే ఒక్క విషయం, నేను నా బాబా భక్తుడిని. నా తండ్రి నాకు సంబంధించిన ప్రతి విషయాన్ని నా తండ్రి చూసుకుంటారు. నా జీవితానికి ఎలాంటి డోకా లేదు, నేను దాని గురించి ఆలోచించను. నాకు ముఖ్యమేంటి, నా బాబా నామస్మరణ చేసుకుంటూ ఉంటాను, నా పని నేను చేసుకుంటూ ఉంటాను. మిగతాది ఆ తండ్రి ఏదిస్తే అది ఇవ్వనివ్వండి. ఆ తండ్రి నాకు ఏది ప్రసాదిస్తారో దానితో నేను సంతోషంగా ఉంటాననే ఒక్క మాట మన మనసులో మెదులుతూ ఉంటే మన జీవితాంతం సంతోషంగా ఉంటామండి. అంచెలంచెలుగా ఎదుగుతూనే ఉంటాం. ఎప్పుడు ఎవరికైనా పెట్టే పరిస్థితుల్లోనే బాబాగారు మనల్ని ఉంచుతారు. 10 మందిలో గుర్తింపును తీసుకొస్తారు. సుఖ సంతోషాలతో పాటు సిరి సంపదలను ప్రసాదించి మనల్ని, మన కుటుంబాన్ని చల్లగా చూస్తారు ఆ తండ్రి. ఆ విషయాన్ని ఎప్పటికీ మర్చిపోవద్దు. దేని గురించి మీరు భయపడొద్దు, బాధపడొద్దు. బాబాగారి సచ్చరిత్ర పారాయణ చేసుకుంటూ ఉండండి. సాయి లీలామృతం వింటూ ఉండండి. బాబాగారి నామస్మరణ చేస్తూ ఉండండి. ప్రతిరోజు ఆ తండ్రి కోవెలకు వెళ్తూ ఉండండి. ఇంతకు మించిన పుణ్యం మరెక్కడా దొరకదు. ఇది ఫ్రెండ్స్ ఈరోజు బాబాగారి సందేశం కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. మరింతమంది మన బాబాగారి భక్తులకైతే ఈ సందేశాన్ని షేర్ చేయండి. మొదటిసారిగా ఛానల్ని చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. మరొక బాబాగారి సందేశంతో మరొక వీడియోలో కలుద్దాం. అంతవరకు ఓం సాయిరామ్.